కుంభరాశి. కుంభరాశి వారికి కూడా అత్యుత్తమ యోగకారకుడు శుక్రుడు. మరి వీరి యొక్క చతుర్థాధిపతి, భాగ్యాధిపతి శుక్రుడే అవుతున్నాడు. శుక్రుడు వీరికి యోగకారకుడు. అందుకని మరి శుక్రుడు వీరికి యోగంగా ఇచ్చేలాగా జాతకంలో ఉంటే వ్యక్తిగతంగా ఖచ్చితంగా మరి భూ వస్తు వాహనాది లాభాలన్నీ కూడా సక్రమంగా అనుభవించడం అనేది, తర్వాత అదృష్టకారకుడు కనుక తండ్రి వైపు నుంచి వచ్చే ఆస్తిపాస్తులు కానీ తండ్రి పరంగా మరి అదృష్టం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వ్యక్తిగతంగా మనం జాతకంలో వారి వారి యొక్క స్వయం ప్రతిభలో చూసినప్పుడు వారు చేసే పనుల్లో అదృష్టం స్థాయి ఎక్కువ ఉండడానికి కానీ, తర్వాత మరి ఏదైనా సరే ఉన్నత చదువుల్లో ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళడానికి కానీ అక్కడ మనకి శుక్రుడి యొక్క అవసరం ఎక్కువ ఉంటుంది. అందుకని సాధారణంగా కుంభరాశి లేదా కుంభలగ్నం వాళ్ళు చాలా కఠోరమైన పరిశ్రమ చేస్తే తప్ప వారి వ్యక్తిగత జాతకంలో శుక్రుడు కనుక బాగుండకపోతే ఇంచుమించు ఇంటర్ చదువుతుండగా ఏవైనా సరే అవాంతరాలు చిక్కులు ఎదురవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక శుక్రుడు సరిగ్గా లేకపోతే ఇటు ఉన్నత చదువుల్లో కూడా ఏవో రకమైన ఇబ్బందులు ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏదైతే మకర రాశి లాగానే కుంభరాశి కూడా ఇద్దరికీ కూడా శని అధిపతి అవ్వటం వల్ల ముందు ఏదైనా సరే స్టార్టింగ్ ఇనిషియల్గా మనకి ఒత్తిళ్ళు ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. అంటే చిన్న పని అయినా సరే పెద్ద పని అయినా సరే ఏదో రకంగా మెలిక పడకుండా మెలిక పెట్టకుండా ముందుకెళ్ళే పరిస్థితి చాలా తక్కువ కుంభరాశికి ఉండటం అనేది జరుగుతుంది. అయితే కుంభరాశి వారు ఏదైనప్పటికీ కూడా వారి యొక్క స్వయం ప్రతిభతోనే ఎక్కువగా రాణించే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఆ స్వయం ప్రతిభలో మనం వేగంగా ముందుకెళ్ళాలి, వేగంగా మనకు అదృష్టం కలిసి రావాలి అంటే మనం 5 ఏళ్ళు కష్టపడితే ఎప్పుడో 5 ఏళ్ళ తర్వాత ఫలితం వచ్చే జాతకాల్లో మరి కుంభరాశి ఒకటి. అలా కాకుండా సత్వరమే మనం చేసే ప్రయత్నాల్లో కొద్దిగా తొందరగా శుభత్వం రావాలి అంటే కనుక ఖచ్చితంగా శుక్రుడి బలం పెంచుకోవాల్సిన అవసరం అయితే కనుక కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. మరి కుంభరాశి వారు వీరికి శత్రువు కాదు కనుక ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్గా వర్జానికి సంబంధించిన ఏవైనా కూడా వీళ్ళు ధరించవచ్చు. తర్వాత మరి శుక్రబలం మరింత పెరగాలి అంటే కనుక శుక్రవారాల పూట వీరు కూడా స్నానం చేసే నీటిలో కొద్దిగా పచ్చిపాలు కలిపి స్నానం చేయటం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే పాలరాతికి సంబంధించిన అంటే తెలుపు వాటితో అంటే పాలరాతి విగ్రహాలు కానీ తర్వాత ఏదైనా సరే తెలుపు పింగాణి బొమ్మలు కానీ ఇలాంటివి వీరి యొక్క ఇంట్లో మరి ఉత్తరంలో కానీ ఆగ్నేయంలో పెట్టుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు పెరగడానికైతే ఉంటుంది. అలాగే వజ్రం కాకుండా వీరు కూడా ఏదైనప్పటికీ కూడా స్ఫటికమాల అనేది వీరికి కూడా బాగా ఉపయోగపడే మాలల్లో ఇదొకటి. కనుక స్వచ్ఛమైన స్ఫటికమాల కూడా నిరభ్యంతరంగా కుంభరాశి వారు కూడా వేసుకోవచ్చు. అయితే కుంభరాశి వారు ఎప్పుడు కూడా కొంత జాగ్రత్త పడాల్సింది ఏంటంటే కనుక వీరికి మరి మేనత్తలు కానీ మేనమామలు కానీ ఉంటే సాధ్యమైనంత వరకు వారితో విరోధం రాకుండా చూసుకోవటం అనేది అవసరం. ఈ రకంగా కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా కుంభరాశి వారికి మరి శుక్ర అనుగ్రహం పెరగడానికి కూడా దోహదపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.